వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గొంగళి పురుగు జీవితం ఎలా ప్రారంభమవుతుంది, ఏ విధంగా గొంగళి పురుగు రూపాంతరం చెంది అందమైన సీతాకోక చిలుకగా మారుతుందో మనం తెలుసుకుందాము. ఇది గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో మానవ జీవిత ప్రయాణం కూడా, మానవ జీవిత ప్రస్థానం కూడా మనం ఈ గొంగళి పురుగుతోనే మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే గొంగళి పురుగుని చూసి ఎవరు కూడా మనం దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలని అనుకోము. ఎందుకంటే ఆ రూపాన్ని చూడగలోనే మనకి ఒళ్ళు గగుర్పాటు గురవుతుంది. గొంగళి పురుగు తన జీవితాన్ని ఎప్పుడైతే ఒక గూడులో కట్టుకొని ఆ గూట్లోకి ప్రవేశించి ఆ గూడు క్లోజ్ చేసుకొని కొన్ని వారాల తర్వాత ఒక అందమైన సీతాకోక చిలుకగా మారి ఆ రూపానికి కావలసిన గాలి వెలుతురు కోసం ఎప్పుడైతే తను కట్టుకున్న గూడుని చిన్నగా పగలగొట్టుకొని బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. అలా బాహ్య ప్రపంచంలోకి వచ్చిన సీతాకోక చిలుకను చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు దాన్ని పట్టుకొని ఆడుకోవటం కోసం ఎంతో ఉబలాట పడుతూ కేరింతలు కొడతారు చిన్నపిల్లలైతే. పెద్దవాళ్ళు సైతం అందమైన ఆ సీతాకోక చిలుకని పట్టుకోవాలనే ప్రయత్నం చేసి సంతోషపడతారు. అయితే మన జీవితం కూడా దీన్ని పోల్చుకోవచ్చు. మనం జీవితంలో ఎలాంటి అభివృద్ధి చెందకుండా అలాగనే కూర్చొని ఏ ప్రయత్నాలు చేయకుండా చేతిలో చిల్లిగవ్వ లేకుండా కూర్చున్నప్పుడు మనల్ని ఎదుటి వాళ్ళు ఒక గొంగళి పురుగులాగానే చూస్తారు. మన దగ్గరికి రావాలన్నా, మనతోని మాట్లాడాలన్నా, మనతో స్నేహం చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక విధంగా ఒళ్ళు గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది. అదే మనం జీవితంలో కష్టపడి, కష్టాన్ని నమ్ముకొని, లేదా మనకిష్టమైన రంగంలో వెళ్ళి కష్టపడి మనం మంచి ప్రయోజకులమై మనం సొంతగా ఒక ఇల్లు, ఒక కారు, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అందమైన సీతాకోక చిలుకని ఏ విధంగా పట్టుకోవటానికి దగ్గరకు వస్తారో, దాన్ని పట్టుకుంటారో, మరి ఎవరైతే చేత్కారానికి గురవుతారో, ఎవరైతే చీదరింపుకు గురవుతారో, డబ్బు సంపాదించాక అందరూ కూడా సీతాకోక చిలుకని ఎలా పట్టుకోవాలనుకుంటారో మన చుట్టూరు కూడా అలా చేరతారు. కాబట్టి ఫ్రెండ్స్, మన జీవితంలో కష్టపడి ఒక సీతాకోక చిలుకలాగా ఒక అందమైన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి. అంతేగాని మనకి ఏమి రాదు, మనం ఏమీ చేయలేమని ఒక గొంగళి పురుగులా ఉండి మనం జీవితాంతం చీత్కారాలకు, గగుర్పాటుకు గురి కాకుండా మనకు ఉన్నది ఏ పనైనా కానియండి, ఆ పనినే దైవంగా భావించి కష్టపడి ఆ పని చిన్నదా, పెద్దదా, దానికి గౌరవం ఉందా, లేదా అని ఆలోచించకుండా కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని మనం నమ్ముకొని మన జీవితాలను కూడా ఒక అందమైన సీతాకోక చిలుక జీవితంలో మనం మార్చుకోవాలి. ఈ గొంగళి పురుగు, సీతాకోక చిలుక మనకి మన జీవితానికి ఎంతో ఆదర్శప్రాయంగా ఉండి మనల్ని చూసి 10 మంది కూడా మన బాటలో నడిసి ఒక అందమైన ప్రపంచంలో అందరం బ్రతికిన రోజే మనం బ్రతికే బ్రతికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.